హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విఘ్నా రెడ్డి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ ఇది పీకేద్దాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, మై నేమ్ ఇస్ విఘ్నా. ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. అండ్ అనిపిస్తుందా మీకు? మా అమ్మ మిక్సీ వేస్తుంది, సో సౌండ్ వస్తూ ఉంది. అండ్ బై ది అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. అండ్ ఎలా ఉన్నారు అందరూ? మీరు ఇంట్లో నాన్ వెజ్ తింటున్నారా, తినట్లేదా? డూ లెట్ మీ నో ఆల్సో. మేమైతే తినట్లేదు. అండ్ ఇవాళ అయితే మా ఇంట్లో చికెన్ బిర్యానీ కాదు, చికెన్ బిర్యానీ క్రాస్ వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ అని మనం శ్రావణ మాసంలోనే పిలుస్తాము. శ్రావణ మాసం అయిపోయిన తర్వాత ఎవరైనా వెజ్ బిర్యానీ అంటే వెజ్ బిర్యానీ ఉండదు, వెజ్ పులావ్ ఉంటుంది అని చెప్పి మనమే చెప్తాము. సో that's the case with us. And anyways, ivalti video is going to be so special and meeku already thumbnail lo chooses untaru. So adanto paatu nenu just a sit down video cheyalankoledu. మాట్లాడు. చిప్ 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 అంటా ఉన్నది. నేను మాట్లాడడం ఆపంగానే మళ్ళీ సైలెంట్ అయిపోతా ఉంది. ఓకే, ఎనీవేస్ ఏమంటారు, నేను జస్ట్ సిట్ డౌన్ వీడియో లాగా కూర్చొని జస్ట్ మాట్లాడుతూ ఈ విషయం చెప్పాలనుకోలేదు. ఐ వాంటెడ్ టు మేక్ లైక్ మీకు నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి దాంతో పాటు ఇది కూడా అంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్లోనే ఐ వాంటెడ్ టు ఇంక్లూడ్ దిస్. సో అందుకే ఇలా ప్లాన్ చేసిన అనమాట. జస్ట్ సిట్ డౌన్ వీడియో అయితే బోరింగ్గా ఉంటుంది కదా. అండ్ మోర్ ఓవర్ జస్ట్ ఒక 2 minutes చెప్పే వీడియోని నేను 15 minutes వరకు ప్రొలాంగ్ చేసుకోవాలనుకోలేదు, అంటే ఆ విషయం గురించి. సో లెట్స్ జస్ట్ స్టార్ట్ ది వీడియో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. చెప్పు గైస్, ఈ పిల్ల కొంచెం ఫ్యాన్ మూమెంట్స్ చెప్తా ఉంది, మనం విందాం. ఓకే, చెప్పు. అమ్మాయి అదేమంటారు కాలేజ్ వర్క్ మీద జస్ట్ కాలేజ్కి వెళ్ళి ఒక 2 days ఉండేసి వచ్చేసింది అనమాట. ఆ లోపే ఫస్ట్ ఇయర్స్తో జరిగినటువంటి సంభాషణ అంతా ఇప్పుడు చెప్తాను మనకి. ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినారా వాళ్ళు? చెప్పు అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఏం జరిగింది? నేను కూర్చొని ఉంటే వచ్చారు ఒక ఫ్యాన్స్ అని, ఇంకా వాళ్ళని 3:30 గంట వదల్లా మాట్లాడుకుంటా ఉన్నాం, తిరుగుతా కాలేజ్ మొత్తం. కాళ్ళు నొప్పి వచ్చేసినాయి. అవునా? ఎంజాయ్డా మంచిగా? అయితే ఇంకో పిల్ల వచ్చేసి నిన్నగాక మొన్న ఆ పిల్ల నేను ఫుడ్ కోర్ట్కి వెళ్ళి తినేసి వస్తా ఉంటే హాస్టల్ ముందర ఉంటాయి కదా, కూర్చొని మన వ్లాగ్ చూస్తా ఉంది, పిండిలో డిప్ చేసేది. అప్పుడు పక్కనే కూర్చున్నా, పక్క నేను అప్పుడు నవ్వుకుంటూ ఇంకా పెట్టుకొని వంగి ఇట్లా సక్కల బిల్లం వేసుకొని, అదే నేను అమ్మకి చెప్తాను నిన్న, సక్కల బిల్లం వేసుకొని ఆ వ్లాగ్ పెట్టుకొని చూసి నవ్వుకొని మురిసిపోతుంది. ఆ పిల్ల ఒక్కటే జూనియర్. నేను పక్కనే కూర్చున్నా, నన్ను చూడడం కూడా చూడట్లా, అట్లా దేగలు కూడా దేగట్లా, ఆ వ్లాగ్ చూస్తుంది. మళ్ళీ ఇంకో పిల్ల వచ్చేసి నిన్ననే ఏమని మధ్యాహ్నం ఈ కీర్తి మధు దగ్గరికి వెళ్ళేటప్పుడు, అంటే వాళ్ళు ఇప్పుడు నీకు ఫ్రెండ్స్ అయినారు జూనియర్స్ వాళ్ళ? ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక పిల్ల ఆపి, అక్క పెద్ద ఫ్యాన్ అక్క, మా మమ్మీ మీకు అక్క నీ పేరు అక్షయానే కదా అంటే, అవునండి అక్క మా అమ్మ మీ వ్లాగ్స్ అన్నీ చూస్తుంది అక్క, మా మమ్మీ నీకు పెద్ద ఫ్యాన్ నాకంట, అంటే నా కామెడీకి పెద్ద ఫ్యాన్ అంట. ఇంకేం పోతంగం ఏంది అందరూ ఏ వ్లాగ్ అంటే బాగా చూసింది. ఇంటర్ తర్వాత బీటెక్ వెళ్ళి ఇది ఉంది కదా, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, అది చూసినారు పూర్తిగా. అదే అందరు అడుగుతా ఉన్నారని అమ్మ చెప్పింది. నేను మాట్లాడలే గాయస్, అంటే ఏమంటారు 2 days కొంచెం నాకు బిజీగా ఉన్నా. సో అమ్మ ఎక్కువ మాట్లాడుతూ ఉండే ఇష్యూతో. సో అమ్మ చూడు చిన్న బంగారు అంట పిలుస్తుంది నిన్ను. ట్రెడిషనల్ వేర్స్కి వాటికైనా చాలా బాగుంటుంది, దీనికైనా కూడా చాలా బాగుంది యాక్చువల్లీ కదా. ఇది బాగుంది. సో చాలా మంది బర్త్డేని మిస్ అయినారు కదా, సో అందుకే నేను నా పార్సల్స్ అన్నీ వచ్చింటే ఇంకా పార్సల్స్ తీసుకొని దాంతో పాటు పెద్ద దగ్గరికి వచ్చేసినాడు కూర్చునేకని చెప్పి. వీడు ఇక్కడ చూస్తే చూడండి ఎంత ముద్దు నిద్రపోతున్నాడు. సో ఇది వాడి ప్లేస్ అనమాట. వాడే పొద్దున్న లెయ్యంగానే తిరుగుతూ ఉంటాడు కదా రాత్రి అంతా, పొద్దున్న లెయ్యంగానే హీల్ జస్ట్ గో బ్యాక్ టు హీస్ ప్లేస్, అక్కడికి వెళ్ళి పడుకుంటాడు. హౌ ఐ లవ్ బీయింగ్ ఇన్ హోమ్. ఇవి ఎంత మంచిగా సౌండ్స్ వస్తూ ఉంటాయో, చాలా బాగుంటుంది. ఇక్కడ మనం స్టిక్ చేసే కూడా ఆప్షన్ కూడా లేదు. బట్ చూడండి ఇవన్నీ మా అమ్మ వాళ్ళు ప్రేమతో పెంచి పెద్ద చేసిన చెట్లన్నీ మీకు అన్నీ చూపిస్తా. చాలా వరకు మీకు ఏమంటారు హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చినాయి, ఇంకా రాలేదు బట్ వస్తాయి, క్లియర్గా వస్తాయి. ఐ థింక్ ఇట్స్ బీన్ సో లాంగ్ కదా నేను ఇట్లా
బయటికి వచ్చి మాట్లాడడం, ఇంట్లో ఏదైనా చేయడం అట్లా చేసింది. అండ్ ఐ డోంట్ నో వై మీకు అందరికీ బ్లాక్ స్పెట్స్ పెద్ద నచ్చలేదు, అందుకేనేమో మీరందరూ ఇది పెట్టుకోవద్దని ఏమైనా చేసినారేమో తెలియదు. కానీ ఇదైతే క్రాస్ పోయింది గైస్, ఇట్లా కిందికి వెళ్ళిపోయింది. నేను ఈరోజు ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ దీన్ని సెట్ చేయించుకోవాలా. బట్ ఆ లోపు వరకు నేను ఇవే పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఏమనుకున్నానంటే లైక్ యూజువల్గా డేలో బ్లాక్ స్పెట్స్ పెట్టుకుందాము అండ్ నైట్ ఏదైనా నాకు ఎడిటింగ్ వర్క్ అలాంటి వర్క్స్ ఉన్నప్పుడు పింక్ పెట్టుకుందాం అనుకున్నాను. కానీ ఇవి క్రాస్ పోవడం వల్ల రోజు నేను ఇదే పెట్టుకోవాల్సింది వస్తూ ఉంది. ముందు మీరు బడ్డీ దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పండి అందరూ. హలో బడ్డీలు, బజ్జుకో, గుడ్ బాయ్. ఆలు బఠానీ కర్రీ ఇది. అండ్ ఇదేంటి గోంగూర కదా, గోంగూర పచ్చడి చేస్తా ఉందమ్మ, గోంగూర పుల్లగూర. అండ్ ఇక్కడ మన ఫేవరెట్ అనమాట, దిస్ ఈజ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ. లేదు చెప్పా ఆల్రెడీ వాళ్ళకు, వెజ్ బిర్యానీ అనమాట ఇది. గైస్ ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ మై బొట్టు. అండ్ లుక్ సాక్ష్య కూడా కొత్త బొట్టు చేంజ్ చేసింది అనమాట. అండ్ దిస్ ఈజ్ హర్స్. నేనేమో ఇట్లా పెట్టుకున్నా అండ్ తనేమో రౌండ్ పెట్టింది, రౌండ్ పెద్దది పెట్టింది. నార్మల్గా ఎప్పుడు చిన్నది పెద్దది పెట్టేసింది. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా నా యూజువల్ డ్రింక్ తాగుతున్నా. సో హలో గాయ్స్, అంటే ఆల్రెడీ చాలాసేపు అయింది అనుకోండి మనం బ్లాగ్ స్టార్ట్ చేసి. బట్ యా, ది మేజర్ లైఫ్ అప్డేట్స్, యూ గైస్ ఆర్ గోనా గెట్ సర్ప్రైజ్డ్ ఆర్ ఐ డోంట్ నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే అబ్రాడ్ ప్లాన్స్ ఏమన్నాయి, మీకు వచ్చేసిందా వీసా, అండ్ అంటే దాని గురించి అడుగుతున్నారు కంప్లీట్గా. మీరు ఏ యూనివర్సిటీ వెళ్తున్నారు, అడ్మిట్స్ వచ్చాయా అని చెప్పి అడుగుతున్నారు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ గాట్ అడ్మిట్స్ అండ్ గాట్ ఏంటి ఇంకా చాలా ఏమంటారు అంతా కంప్లీట్ అయిపోయి ఉంటుంది, ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంటుంది. లైక్ దాని గురించి అంతా అడుగుతూ ఉన్నారు. ఈ విషయం నేను ఇప్పుడు చెప్పే విషయం 2021 ఆర్ 2020లో ఉన్న బిగ్ నాకు చెప్తే వాట్ ఆర్ యూ సీరియస్ అంటది. బట్ యా, హియర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్. ఏంటి అంటే no guys, I'm not going, వెళ్ళట్లేదు నేను. I think this is one of the biggest decision and also one of the best decision I have ever made అని అనిపిస్తుంది నాకు. బికాజ్ ప్రాక్టికల్గా అన్ని ఆలోచిస్తే అంటే ది జాబ్ మార్కెట్ అండ్ ది సిచ్యువేషన్ గోయింగ్ ఆన్ దేర్ చాలా ఫూలిష్ డిసిషన్ అనిపించింది నాకు ఇఫ్ నేను తీసుకొని అక్కడికి వెళ్తే. అంటే ఓకే, మేబీ చాలా మందికి డ్రీమ్ అయి ఉండొచ్చు, బట్ ఐ కెన్ మేక్ బెటర్ థింగ్స్ అండ్ ఐ కెన్ మేక్ బిగ్గర్ థింగ్స్ ఇన్ ఇండియాలో ఉండి అని అనిపించింది నాకు. సో ఐమ్ నాట్ గోయింగ్ టు మాస్టర్స్. అండ్ నాకు తెలిసి మీలో చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు నేను ఇప్పుడు చెప్తా ఉంటే, ఎందుకంటే చాలామంది నాకు డిఎం చేస్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో సేయింగ్, ఇన్స్టాగ్రామ్లోనే కాదు మెయిల్ కూడా చేస్తున్నారు నాకు, సేయింగ్ అబౌట్ ది సిచ్యువేషన్ దేర్. అసలు సిచ్యువేషన్ సరిగా లేదు, మేము అక్కడే ఉంటున్నాము. ఇంకా కొంతమంది అక్కడే సిటిజన్స్ ఉంటారు కదా, అంటే గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది నాకు చెప్తా ఉన్నారు ఇప్పుడు సిచ్యువేషన్ సరిగా లేదు, ఎప్పుడు బాగుంటుందో కూడా తెలీదు అని చెప్పేసి. నాట్ జస్ట్ అబౌట్ ది మార్కెట్, నాకు కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, పీపుల్ హూ గాట్ ది జాబ్ దేర్. అక్కడికి వెళ్ళిన తర్వాత అండ్ వర్క్ చేసిన తర్వాత జాబ్ రావడం అదంతా దట్స్ కంప్లీట్లీ యూనో ఇండివిజువల్ పర్సనల్కి సంబంధించింది. ఫస్ట్ హార్డ్ వర్క్ గురించి అండ్ లక్ గురించి ఉంటుంది. ఆ రెండు కానీ టాలీ అయితే యూ విల్ గెట్ అ జాబ్. ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్ళకైనా వస్తుంది. బట్ ది సిచ్యువేషన్స్ దేర్ అసలు చిన్న తప్పులకే డిపోర్ట్ చేస్తున్నారు అండ్ గన్ కల్చర్ ఎక్కువ అయిపోయింది. అండ్ అదే కాకుండా ఏమో నాకు కొంచెం ఐ జస్ట్ స్టెప్ బ్యాక్, వెయిట్, లెట్ మీ జస్ట్ సిట్ అండ్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఒక టైంలో ఎలా అయిపోయిందంటే యూ ఓపెన్ ది న్యూస్, ఏదో ఒకటి వస్తూ ఉంది మాస్టర్స్ గురించి, యూఎస్ గురించి. ఆర్ యూఎస్ అనే కాదు, యూఎస్, యూకే, ఎనీ యూరోపియన్ కంట్రీ. అంటే నేను మాస్టర్స్ ఇప్పుడు నేను వెళ్ళాలనుకున్నాను అంటే ఏవి పడితే ఆ కంట్రీస్కి వెళ్ళలేం కదా, వీ హ్యావ్ టు సెలెక్ట్ ఫ్యూ కంట్రీస్ అండ్ ఆ కంట్రీస్లోనే ఎడ్యుకేషన్ బాగుంటుంది, క్వాలిటీ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్, టాప్ నాచ్, అండ్ దాని తర్వాత మార్కెట్ ఎలా ఉందని చెప్పి. సో ఐ హ్యాడ్ లైక్ కొన్ని కంట్రీస్ ఉండే, ఆ కంట్రీస్లో ఎక్కడ చూసుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గన్ కల్చర్ చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మార్కెట్ సరిగా లేదు. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే అసలు ఎందుకో నాకు కంప్లీట్ నెగిటివ్ అనిపించింది. వెళ్ళిన అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడే కంటే ఇక్కడ ఉండి హ్యాపీగా ఉండడం బెటర్ అనిపించింది. మేబీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ట్రై చేయొచ్చేమో, అంటే కొన్ని ఇయర్స్ తర్వాత సెటిల్ డౌన్ అయిన తర్వాత ట్రై చేయొచ్చేమో. కానీ ఇప్పుడైతే అసలు నిజంగానే ఫూలిష్ డిసిషన్ అనిపించింది నాకైతే అక్కడికి వెళ్తే. సో ఐమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అబౌట్ ది పీపుల్ హూ ఆర్ గోయింగ్ నౌ. చాలా మందికి డిఫరెంట్ ప్లాన్స్ ఉండొచ్చు, డిఫరెంట్ డ్రీమ్స్ ఉండొచ్చు, బట్ దిస్ ఇస్ నాట్ మై డ్రీమ్. మాస్టర్స్కి వెళ్ళాలి, మాస్టర్స్లో నేను అక్కడ ఉండాలి, అదంతా నాకు ఆ డ్రీమ్ ఏం కాదు. దట్స్ నాట్ మై డ్రీమ్. ఐ వాంటెడ్ టు పర్సూ ఇట్. హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను అనుకున్నాను. బట్ సిచ్యువేషన్ సరిగా లేనప్పుడు మనం వెళ్ళి కూడా ఇట్స్ నాట్ రియలీ వర్త్ ది
వర్త్ ఇట్ అనిపించింది నాకైతే. మా పేరెంట్స్ అయితే కంప్లీట్లీ దే వర్ సో సపోర్టివ్. దే ఆస్క్డ్ మీ నీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, లేదు అంటే లేదు, వీఆర్ ఓకే విత్ ఎనీథింగ్ అని చెప్పేసి. అందుకే నేనే కంప్లీట్గా దీని గురించి డిసిషన్ అంతా ఆలోచించి తీసుకున్నాను. అండ్ దాంతోపాటు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పీపుల్ హూ కామెంటెడ్ అండ్ హూ ఆస్క్డ్ మీ కాదంటే నాకు మెసేజెస్ చేసి చెప్పిన వాళ్ళకు చాలా చాలా థ్యాంక్ యూ గైజ్. ఎందుకంటే ఐ వాజ్ రీడింగ్ ఎవ్రీథింగ్, ఐ గాట్ టు నో అబౌట్ ఎవ్రీథింగ్. సో అది సంగతి. అండ్ జిఆర్ఈ ఐఎల్స్ అవన్నీ రాసి వేస్టా అంటే మనం చదువుకొని రాసింది ఎప్పుడు వేస్ట్ అవ్వదు. సో ఏదో ఒక టైంలో ఏదైనా యూజ్ అవుతుంది. సో మనం దాని గురించి ఏం టెన్షన్ పడనక్కర్లేదు. యా చెప్పేసా చాలా 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 ఐ వాజ్ వెయిటింగ్, అంటే ఎప్పుడు చెప్దాం, ఏదైనా పర్ఫెక్ట్ టైంలో చెప్దామని చెప్పి. బట్ ఐ థాట్ దిస్ ఇస్ లైక్ ది పర్ఫెక్ట్ టైం, బికాజ్ నాకైతే అసలు ఎన్ని క్వశ్చన్స్ వస్తానంటే దీని గురించి. సో అండ్ ఫర్ ది జాబ్ నేను చాలా ఇంటర్న్షిప్స్ చేశాను. ఐ హ్యావ్ లైక్ గుడ్ కార్పొరేట్ నాలెడ్జ్ ఇప్పుడే కాలేజ్లో ఉన్నప్పుడే. సో అండ్ మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు, నాకు లింక్డ్ఇన్ ద్వారా నాకు జాబ్ కూడా వచ్చింది, ఆఫ్ క్యాంపస్ జాబ్ వచ్చింది. ఎందుకంటే నేను ఆన్ క్యాంపస్ మా కాలేజ్ తరపున ప్లేస్మెంట్స్ అటెండ్ అవ్వలేదు, బికాజ్ నాకు మాస్టర్స్ వెళ్ళే ప్లాన్ ఉంది. కాబట్టి వీ హ్యాడ్ లైక్ దిస్ థింగ్ అనమాట. అంటే మాస్టర్స్ వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే they're not allowed to sit for placements. So adi and even helping me GRE విషయంలో దాంట్లో కూడా హెల్ప్ చేశారు బాగా. ఏవి చదువుకోవాలి, దేని గురించి రెఫరెన్సెస్ అవి ఇవి అని చెప్పేసి. సో నాకు అసలు ఛాన్స్ ఏం లేకుండే నేను ప్లేస్మెంట్స్ దాంట్లో కూర్చోనికి కూడా. అండ్ ఐ వాజ్ నాట్ ఈవెన్ ఎక్స్పెక్టింగ్ టు స్టడీ. అంటే నేను బీటెక్ అవ్వగానే జాబ్ చేయాలని కూడా నాకు ఏం లేకుండే. హైయర్ స్టడీస్ ఏమైనా పర్సూ చేద్దామనే ఉంది ముందు కూడా నాకు. బట్ యు నో వాట్, ఐ క్విట్ మై జాబ్. నా జాబ్ని క్విట్ చేసినాను. ఎందుకు అంటే ఐ రియలీ డింట్ లైక్ ది ఎన్వైర్న్మెంట్ దేర్. స్టార్ట్అప్ అనమాట అది. బట్ ఐ రియలీ డింట్ లైక్ ది ఎన్వైర్న్మెంట్. అంటే ప్యాకేజ్ అండ్ ఎవ్రీ అదర్ థింగ్స్ వర్ సో గుడ్, అంటే పర్ఫెక్ట్ ఉండే, చాలా మంచిగానే ఉండే. బట్ ఎందుకో నాకు ఎన్వైర్న్మెంట్ నచ్చలేదు. అండ్ ఎందుకో ఆ ప్లేస్కి నేను సూటబుల్ కాదనిపించింది నాకు. అంటే ఏమో ఐ ఫెల్ట్ వర్తీ దాన్ దట్ అనిపించింది. సో అందుకే ఐ జస్ట్ క్విట్ మై జాబ్. కొన్నాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన తర్వాత ఐ రియలీ డింట్ ఫీల్ మై సెల్ఫ్ అనిపించలేదు నాకు. సో ఐ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను. అండ్ ఐఎమ్ ఆన్ అ బ్రేక్ రైట్ నౌ బీయింగ్ అ ఫుల్ టైమ్ కాంటెంట్ క్రియేటర్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నేను అదే చెప్పాను కదా, 2021లో ఈ అభిజ్ఞతో మాట్లాడితే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, షీ హ్యాడ్ లైక్ వెరీ డిఫరెంట్ ప్లాన్స్. షీ నెవర్ ఈవెన్ డ్రీమ్డ్, అంటే ఎప్పుడు కల కూడా కనలేదు దట్ షీల్ బీ ఏ కాంటెంట్ క్రియేటర్ అని చెప్పేసి. బట్ నౌ ఐఎమ్ ఏ కాంటెంట్ క్రియేటర్ విత్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమైనా బ్రేక్. అసలు జాబ్ మానేసేటప్పుడు ఏమైందంటే కిందికి వెళ్ళాం. ఐ టోల్డ్ మై మామ్, అసలు ఐ డోంట్ ఫీల్ మై సెల్ఫ్. అండ్ బికాస్ ఐ నెవర్ హ్యాడ్ అ థాట్ ఆఫ్ డూయింగ్ జాబ్ ఆఫ్టర్ బీటెక్ అనమాట. బీటెక్ తర్వాత నాకు జాబ్ చేయాలని ఏం లేకుండే. ఎప్పుడైనా నాకు ఏదైనా ఇంకా ఎక్స్ట్రా ఏదైనా చూడాలనే ఉండింది, వేరే ఏమైనా అదర్ ఆపర్చునిటీస్ చూద్దామనే ఉండినా నేను. చెప్పంగానే అమ్మాయి ఏమనిందంటే థింక్ అబౌట్ ఇట్, అంటే నువ్వు ఆలోచించుకో, నీ విషయం కదా, నీకు ఎలా మంచిగా అనిపిస్తే అలా చేయని చెప్పింది. అండ్ మా డాడీని అడిగా. మా డాడీ అడిగితే ఎందుకు అనిపించింది ఏంటి అని చెప్పి, నువ్వు మంచిగా ఆలోచించుకో. ఇద్దరు సేమ్ అలానే చెప్పారు. అండ్ నేను కొంచెం టైం తీసుకొని మంచిగా ఆలోచించాను. అండ్ దెన్ ఐ ఫెల్ట్ దిస్ ఇస్ నాట్ మీ అనిపించింది నాకు. సో ఐ డిడ్ క్విట్ మై జాబ్. విషయం ఏంటంటే, ఇట్రా ఒకసారి, ఈ అమ్మాయి కొంచెం ఎక్కువగా నన్ను కోరుకుంది అని నాకు అనిపిస్తుంది ఇంకొకసారి కూడా. ఈ పిల్ల లిటరలీ మాస్టర్స్ గురించి టాపిక్ ఎప్పుడు ఎత్తినా కూడా షీ యూస్ టు క్రై, ఏడుస్తానింది, వెళ్ళొద్దు మాస్టర్స్ అని చెప్పి. సో ఈ పిల్ల వల్ల కూడా కొంచెం ఏమంటారు, దేవుడు, ఈ పిల్ల అండ్ నేను సిచ్యువేషన్స్ ఆలోచించుకొని అన్నీ చేసి క్విట్ అయినట్టు అనిపించింది నాకు. అండ్ నీకు నచ్చిందా, లేకపోతే ఎట్లా అనిపించింది? ఒకవేళ అక్కడ మంచిగా ఉండింటే టైము ఓకే, ఎందుకంటే అది మంచి కెరియరే కదా. సో ఆడ బాలేదు కాబట్టి ఇప్పుడు డ్రాప్ అయింది. లేదంటే ముందు గట్టిగా ఉండింది, పోవాలా. ఏమైంది, అవుట్ఫిట్ మారింది అండ్ అక్కడ కూర్చున్నమ్మా ఇక్కడికి వచ్చిందని అనుకుంటున్నారా? అసలు ఏమైందో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైక్ పనిచేయలేదు. సో దానివల్ల నేను ఏం మాట్లాడినా కూడా మీకు వాయిస్ ఏం వినిపించలేదు అనమాట. కంప్లీట్గా మూకీ సినిమా చూస్తూ ఉంటారు కదా, అట్లా మీకు వచ్చేసింది. ఒకసారి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఇంజనీరింగ్ అయిపోయింది. ఫస్ట్ ఇంటర్ చేసినాము, తర్వాత బీటెక్ చేసినాము, అదే ఇంజనీరింగ్ చేసిన తర్వాత వీ గెట్ ది జాబ్ అండ్ దెన్ వీ గో టు దాట్ సైడ్. అంతే. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ప్యాషన్ ఉన్నా చాలా తక్కువ మంది సైడ్కి వచ్చి దే డూ సంథింగ్ అదర్ దాన్ దట్ భాగ్యం, అంటే దట్ హ్యాపీనెస్ టు లివ్ మై లైఫ్ బీయింగ్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అనేది నాకైతే అసలు
it's completely, I feel very very happy about it. And also parents, like I have great supportive parents, మీకు అందరికీ తెలిసినట్టే. సో I'm really 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 happy for what I'm doing right now. And ఇంకా ఫ్యూచర్లో కొంచెం కొన్ని బిగ్ ప్లాన్స్ ఆలోచిస్తున్నాను. అండ్ I don't know, అంటే బికాజ్ ప్రతిసారి మనం అన్ని ప్లాన్ చేసుకున్నవన్నీ జరగాలని లేదు కదా. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ వాట్ హ్యావ్ డన్. అన్నీ నా మంచి కోసమే అనుకుంటాను, బికాజ్ నిజంగానే నా మంచి కోసమే కాబట్టి. అండ్ సెకండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, దట్ భాగ్యం టు గెట్ PhD ఆఫర్ ఫ్రమ్ మై కాలేజ్ ఇస్ సంథింగ్ ఎల్స్ గైస్. అంటే నా కాలేజ్ నుంచి, యూనివర్సిటీ నుంచి సపరేట్గా రాదు. నేను చదువుకుంటా కదా ప్రొఫెసర్స్ గురించి, మీకు ఆల్రెడీ నేను ఆ వీడియోలో చెప్పాను. ఇఫ్ మీరు ఆ వీడియో చూడకపోతే డెఫినెట్లీ వెళ్ళి చూడండి, ఖచ్చితంగా ఎలా ఉండాలి ఏంది అని చెప్పి. సో ఇఫ్ మీకు కనుక ఈ వీడియో వచ్చింటే, ఈ వీడియో మీరు చూస్తూ ఉంటే, ఇఫ్ అది చూడకపోతే డెఫినెట్లీ వెళ్ళి చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇఫ్ మీరు ఇంటర్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఇంజనీరింగ్కి వెళ్తుంటే ఆర్ ఇంజనీరింగ్లో ఉన్నా కూడా మీకు మంచిగా హెల్ప్ అవుతుంది ఆ వీడియో. అసలు దట్ భాగ్యం టు గెట్ PhD ఆఫర్ ఇస్ సంథింగ్ ఎల్స్. అసలు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే కంప్లీట్లీ ఆ ఓల్ వీక్ టిల్ నా ఇప్పుడు నేను PhD దాని గురించి చెప్తా ఉంటే ఐ ఫీల్ సో బ్లెస్డ్ అండ్ సో హ్యాపీ. బికాస్ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే బీటెక్ అయిపోయిన తర్వాత మనం హైయర్ స్టడీస్ చేసి తర్వాత PhD చేయాలంటారు. అది యాక్చువల్లీ ట్రూనే, కానీ ఈ పర్టికులర్ ఇయరే మనకి ఆపర్చునిటీ వచ్చిందనమాట. ఏంటంటే బీటెక్ అవ్వగానే ఇఫ్ మీకు కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, ఆ క్రైటీరియాస్ కానీ మీరు సెలెక్ట్ అయినారంటే యూ విల్ బీ able to do PhD under some professor. అంటే మీకు ఆ ప్రొఫెసర్స్ గురించి కూడా తెలిసి ఉండాలి, అండ్ ఆ ప్రొఫెసర్స్ మిమ్మల్ని ఎంచుకోవాలన్నమాట, అది ఉంది. అండ్ లక్కీలీ నాకు ఇద్దరు మెయిన్ ప్రొఫెసర్స్, మా కాలేజ్లో మెయిన్ ప్రొఫెసర్స్ ద్వారా నాకు వచ్చింది. బట్ యు నో వాట్, ఐఎమ్ నాట్ డూయింగ్ దాట్ ఆల్సో. ఎందుకంటే ఐ ఫీల్ అంటే నాకు PhD ప్రొఫెసర్స్ ఇట్లా అంటే నాకు చాలా గౌరవం, చాలా అది నేను చాలా పెద్ద రేంజ్లో చూస్తాను అనమాట ఆ విషయము. ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంతైనా కూడా, ఎంత బాగా చదివేటోళ్ళైనా కూడా, ఎంత టాపర్ అయినా కూడా వాళ్ళకు లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది. సో నాకు ఏమనిపించిందంటే దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ వే టు అప్రోచ్ టు స్టడీ PhD అనిపించింది. ఎందుకంటే నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను PhDకి. సో దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ టైం, దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ వే ఆల్సో. సో అందుకే ఇంకా నేను కొంచెం టైం తీసుకొని దాని గురించి ఇంకా మంచి నేను ఆలోచించి ఐ వాంటెడ్ టు డూ ఇట్. నాట్ డెఫినెట్లీ నౌ, బట్ డెఫినెట్లీ ఐ డూ ఇట్. సో యూనివర్స్ నుంచి నాకు ఇది కూడా వచ్చింది, బికాజ్ సడన్గా నేను అసలు PhD ఆఫర్ కూడా అడగలేదు, అంటే PhD గురించి కూడా నేను ఏ ప్రొఫెసర్ని అడగలేదు, బట్ దే గేవ్ మీ దిస్ ఆఫర్. సో నాకేమనిపించింది అంటే యూనివర్స్ నుంచి సైన్స్ వచ్చాయన్నమాట. అంటే యూనివర్స్ నాతో మాట్లాడుతూ ఉంది, ఇట్స్ అ సైన్ దట్ యూ కెన్ డూ ఇట్ అన్నట్లుగా. సో ఐ డెఫినెట్లీ టేక్ దిస్ ఆపర్చునిటీ, బట్ నాట్ నౌ. మా ప్రొఫెసర్స్తో కూడా మాట్లాడాను అండ్ మా పేరెంట్స్తో కూడా మాట్లాడినాను. త్రూ అవుట్ ది పాత్ కంప్లీట్గా టు వాట్ ఆమ్ ఐ డూయింగ్, టు వాట్ ఆమ్ ఐ అచీవింగ్, ఎవ్రీథింగ్ ఖచ్చితంగా 100%లో 99.99% హ్యాస్ టు బీ మై పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ అనమాట. దాని తర్వాత మిగిలిన 1% or 2% నా హార్డ్ వర్క్ ఉంటుంది. బికాజ్ లక్ అనేది నాకు అసలు ఉండనే ఉండదు, ఎప్పుడు హార్డ్ వర్కే ఉంటుంది నా విషయంలో అయితే. అండ్ నా పేరెంట్స్ సపోర్ట్ వల్లనే ఏదైనా కూడా పాసిబుల్ అవుతుంది. అండ్ టు వాట్ ఆమ్ ఐ డూయింగ్ రైట్ నౌ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో టు మై పేరెంట్స్. అండ్ రైట్ నౌ ఐమ్ వెరీ హ్యాపీ. నాకు ఆప్షన్ వచ్చింది టు చూజ్ వాట్ ఐ వాంట్ టు డూ ఇన్ లైఫ్ అని చెప్పి. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ యాక్చువల్లీ డ్రీమ్డ్ ఆఫ్, బికాజ్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇవన్నీ విషయాలు. నాకు ఇంకా ఏమనిపించింది అంటే దిస్ ఇస్ అ సైన్, అంటే ఇది ఇంకొక సైన్ ఫ్రమ్ యూనివర్స్ అనిపించింది దట్ సేమ్ కార్పొరేట్ వరల్డ్ అండ్ సేమ్ విషయం అవన్నీ నేను మళ్ళైనా చేయొచ్చు, అంటే లైక్ తర్వాతైనా నేను చేయొచ్చు. అండ్ ఆల్సో ఐమ్ నాట్ సేయింగ్ నేను చెయ్యనేమో, అంటే నేను చెయ్యను ఖచ్చితంగా అని చెప్పట్లేదు. ఐ డోంట్ నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో. మేబీ ఇఫ్ నాకు మంచిగా అనిపించి, ఇఫ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ ఫేజ్, ఇప్పుడు కరెంట్లీ ఐఎమ్ నాట్, బట్ ఇఫ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ ఫేజ్ ఐ మైట్ గో. బట్ రైట్ నౌ I have the opportunity to choose what I want kada. So అందుకే right now I'm choosing something bigger, something creative. నాకు ఎప్పుడు క్రియేటివ్గా, ప్రొడక్టివ్గా, బిగ్గర్గా ఉండేటివి నాకు చాలా నచ్చుతాయి. సో ఐఎమ్ రియలీ హోపింగ్ ఫర్ బిగ్గర్ ఆపర్చునిటీస్. చూద్దాము వాట్ లైఫ్ టేక్స్ అని చెప్పేసి. అండ్ that's about it. I wanted to say a lot, అంటే చాలా మాట్లాడేనా నేను నిన్న. నాకు ఇప్పుడు అసలు మాటలు కూడా సరిగా రావట్లే, ఏం చెప్పాలని చెప్పి కూడా జస్ట్ ఇంకా కెమెరా ఆన్ చేసినాను. ఇది నేను చెప్పాలి, దీని గురించి చెప్పాలి, సో దట్ చెప్తే నాకు ఈ వీడియో నేను ఖచ్చితంగా వెన్స్డే పెట్టాలని ఫిక్స్ చేసుకున్నాను. అందుకే డెఫినెట్లీ నేను పెట్టాలని ఫిక్స్ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు ఇంకా ఆన్ చేసి మాట్లాడేస్తాను అనమాట. అసలు వెనకాల థాట్స్ ఏం లేవు, ఏం ఆలోచించట్లేదు, జస్ట్ అట్లానే పెట్టేస్తా ఉన్నాను. బట్ యు నో వాట్,
మన మేజర్ గోల్ ఆఫ్ లైఫ్ అంటే నా మేజర్ గోల్ ఆఫ్ లైఫ్ ఏముంటుందంటే ఎప్పుడైనా కూడా నేను నిద్రపోయేటప్పుడైనా ఆర్ అట్లా కాసేపు రిలాక్స్డ్గా ఉన్నప్పుడైనా కూడా జస్ట్ స్టెప్ బ్యాక్ వెనక్కి వెళ్ళి ఆలోచించుకుంటాను, వాట్ ఆమ్ ఐ డూయింగ్, హౌ ఆమ్ ఐ గోయింగ్ టు అచీవ్ ఏదైనా కూడా దాని గురించి అని ఆలోచిస్తూ ఉంటాను. బట్ నేను వెనక్కి వెళ్ళిన తర్వాత నా గురించి ఆలోచించుకుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో యా, ఐ థింక్ దాట్స్ ఆల్ మ్యాటర్స్ అనుకుంటా. సో దట్స్ ఇట్ గైస్. అసలు మనం ఎన్నో అనుకుంటాము బట్ ఎన్నో అవుతూ ఉంటాయి. సో ఐ ఫీల్ ప్రజెంట్లో ఉండి హ్యాపీగా వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ దాని గురించి మనం ప్రౌడ్గా ఉండి దాన్నే మనం 1000% బెటర్ చేసుకొని మన పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ చేయడమే అన్నిటికంటే ద బెస్ట్ థింగ్ అని అనిపిస్తుంది. బికాజ్ మనం వాట్ ఎవర్ హ్యాపెన్స్ అంటే వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ దాన్ని మనం ఏది ఆపలేము. బట్ ప్రజెంట్లో దేనైనా మనం చేంజ్ చేసుకోవాలి అంటే అదే చేంజ్ చేసుకోగలుగుతాం కదా. సో అదే నా అజెండా కూడా. సో దాట్స్ ది థింగ్. అండ్ ప్రస్తుతానికైతే ఐ క్విట్ మై జాబ్ అండ్ మాస్టర్స్ వెళ్ళట్లేదు. అండ్ అన్ని విషయాల కంటే అసలు నాకు రిగ్రెట్ లేని విషయం ఈజ్ మాస్టర్స్ అనమాట. ఎందుకంటే హ్యాపీగా నేను ఇంట్లో ఇక్కడే ఉండొచ్చు, హ్యాపీగా నేను ఇండియాలో ఉండొచ్చు, ఇండియాలో ఉండే ఐ కెన్ అచీవ్ వేరియస్ అదర్ థింగ్స్, ఇంకా చాలా అదర్ థింగ్స్ నేను అచీవ్ చేయొచ్చు. మాస్టర్స్ వెళ్ళే నేను మాస్టర్స్ చదివే నేను అక్కడ ఉండే అక్కడ జాబ్ చేసి అక్కడ పార్ట్ టైం వర్క్స్ చేసుకునే ఉండాలి, ఇదే చాలని. దిస్ ఇస్ నాట్ మై గోల్ ఆర్ ఎనీథింగ్. జస్ట్ ఒక హైయర్ స్టడీస్ చేయాలి, దాని తర్వాత పిహెచ్డి చేయాలి, అట్లా నాకు ఆ థాట్స్ ఉండే. బట్ ఇఫ్ మనకు మార్కెట్ సరిగా లేకుండా ఆర్ ఇఫ్ అక్కడికి వెళ్తే ఇప్పుడు చూడండి వీధికి ఒక 2-3 ఉన్నారు మాస్టర్స్కి వెళ్ళేటోళ్ళు ఆర్ అబ్రాడ్ వెళ్ళేటోళ్ళు, ఓకేనా. సో ఇప్పుడేం అదేం వెరీ యూనిక్ కూడా కాదు, ఇట్స్ వెరీ కామన్, చాలామంది వెళ్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా. నాకేమనిపించింది అంటే నేను ఇండియాలో ఉండే మా పేరెంట్స్తో ఉండి హ్యాపీగా ఉంటూ అండ్ ఇంకా ఏమైనా బిగ్గర్ థింగ్స్ చేస్తూ బిగ్గర్ థింగ్స్ అచీవ్ చేయవచ్చు అని అనిపించింది నాకు, రాదర్ దాన్ గోయింగ్ టు మాస్టర్స్. చాలామంది ప్లాన్స్ వేరే ఉండొచ్చు బట్ దాట్స్ నాట్ మై ప్లాన్. మాస్టర్స్ అనేది నా ప్లాన్ మేజర్ గోల్ అయితే ఏం కాదు. సో యా, బట్ 2021లో ఉన్న బిగ్ నాకు 2020లో ఉన్న బిగ్ నాకు కానీ నేను మాస్టర్స్ వెళ్ళట్లేదు అని చెప్తే అడిచి గోల పెడుతుంది అనమాట. దిస్ ఈజ్ ఎడిటర్ అవిజ్ఞ అనమాట. ఈ టైంలోనే నేను ఎక్కువగా నా వీడియోస్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటాను. ఈ టైంలో నేను రీసెంట్గా అబ్జర్వ్ చేసింది ఏందో తెలుసా, నేను కంప్లీట్గా ఐఎమ్ టేకింగ్ లైక్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, అంటే చాలా పర్ఫెక్ట్గా తీసుకుంటున్నాను, హెల్దీ ఫుడ్ తింటున్నాను, వర్కౌట్ చేస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను. బట్ నా స్లీప్, ఒక చిన్న స్లీప్ మాత్రం డిస్టర్బ్ కావడం వల్ల కంప్లీట్గా ఓల్ రొటీనే చేంజ్ అయిపోయింది అనమాట. అసలు డల్ ఫేజ్ అట్లా అంతా చాలా ఇబ్బందిగా ఉంది. సో నాకైతే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మేజర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలంటే మేజర్గా మనకు ఉండాల్సింది ఫస్ట్ వచ్చేసి గుడ్ ఫుడ్ తీసుకోవాలి మనము. అండ్ ఫుడ్ విషయంలోకి వస్తే మనం ఫుడ్ సరిగా తీసుకుంటాం, మంచిగానే తింటాం మనం ఫుడ్, కానీ ఆ ఫుడ్లో కొన్ని పర్టికులర్ కాన్సెప్ట్స్ ఉండవు అనమాట. మన ఫేస్ రేడియన్స్కైనా లేకపోతే స్కిన్నే కాదు హెయిర్కైనా కూడా దేనికైనా కూడా మంచిగా ఎఫిషియెంట్గా పనిచేసేదానికి దాంట్లోకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంగ్రీడియంట్ హ్యాస్ టు బి గ్లూటాథయోన్. అండ్ గ్లూటాథయోన్ వచ్చేసి మనకు మార్కెట్స్ చాలా రకాలుగా ఉందన్నమాట. కానీ నా ఫేవరెట్ పార్ట్ ఏంటి అంటే ఇట్లా వెయిట్ ఐ విల్ షో యూ. నా ఫేవరెట్ పార్ట్ ఏంటి అంటే ఇలా ఎఫ్ఎఫ్ఎస్ఎన్ ట్యాబ్లెట్ రూపంలో వచ్చేటివి. ఎందుకంటే చాలా ఈజీ, చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు. జస్ట్ ఒక గ్లాస్ తీసుకోవచ్చు, గ్లాస్లో వాటర్ వేసుకోవడము అండ్ ఈ ఎఫ్ఎఫ్ఎస్ఎన్ ట్యాబ్లెట్ ఒకటి ఉంటుంది దాంట్లో వేసేయడము, కొంతసేపు అది చుచ్చు పని వచ్చేస్తుంది, అది అయిపోయిన తర్వాత తాగడం, దట్స్ ఇట్. నేను మీకు ఆల్రెడీ తెలుసు నేను హెచ్కే వైటల్స్ది మార్నింగ్ కొలజన్ డ్రింక్ తాగుతానని చెప్పి, చాలా మందికి తెలుసు నేను హెచ్కే వైటల్ కొలజన్ డ్రింక్ తాగుతానని చెప్పి. అది అయిపోయిన తర్వాత నేను గ్లూటాథాన్ది కూడా ఐ వాజ్ సర్చింగ్ అనమాట, అయిపోయినాయి ఆల్రెడీ నావి. సో అందుకు నేను ఇంకా వేరే ఏమైనా ట్రై చేద్దామని చెప్పి హెచ్కే వైటల్స్ది గ్లూటాథాన్ ఆర్డర్ చేసుకున్నాను. లెట్ మీ టెల్ యూ, చాలా 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 బాగుంది. నేనే కాదు మా అమ్మ కూడా అవుతుంది. బేసిక్గా ఏంటంటే గ్లూటాథాన్ అనేది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట మన స్కిన్కి, బాడీకి. ఎందుకంటే అది మన బాడీలో ఉన్న మెలనిన్ ప్రొడక్షన్ తగ్గించి లివర్ని అయితే డీటాక్సిఫై చేస్తుంది. చాలా మందికి మెలనిన్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు. మన బాడీలో ఎటువంటి పిగ్మెంటేషన్ ఉన్నా, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న, డార్క్ స్పాట్స్, డల్నెస్, వీటన్నిటికీ మెలనినే కారణం. లంచ్ అయిపోయిన తర్వాత ఇది ఒక టాబ్లెట్ గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసుకొని తాగేస్తే ఆ మెలనిన్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసి స్కిన్ అయితే చాలా బ్రైటన్ గా ఉంచుతుంది. అండ్ ఇంకా సప్లిమెంట్స్ విషయానికి వస్తే తీసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఏ బ్రాండ్ ట్రస్ట్ చేస్తున్నామని చెప్పి. అండ్ అందులో
హెచ్కే వైటల్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కొలజన్ బ్రాండ్స్ ఇన్ ద కంట్రీ. మీరు కనుక కొనాలి అనుకుంటే యూ కెన్ ఫైండ్ దిస్ ఇన్ hkvitals.com అండ్ ఆల్సో యూజ్ మై కోడ్ abigna10 ఫర్ సమ్ అడిషనల్ డిస్కౌంట్స్. సో అట్లా ఫుడ్ విషయంలో అలా, అండ్ దాని తర్వాత ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అయితే పక్కా చేయాలి గైస్. స్లీప్, వీటిలో ఏవి సరిగా లేకపోయినా కూడా గందరగోళం అయిపోతుంది కంప్లీట్గా. అన్ని మంచిగా తీసుకుంటా అన్నా కూడా ఇంకా వెళ్ళి నా వర్క్ అవి ఇవి కొంచెం చిన్న చిన్న క్యూట్ వర్క్స్ ఉన్నాయి లైట్గా, నేను వెళ్ళి కాసేపు పడుకున్న తర్వాత ఈవినింగ్ మూవీ ప్లాన్ ఉంది. సో వీ హ్యావ్ టు గో టు దట్ మూవీ. హలో క్యూడీస్, మధ్యాహ్నం కాసేపు పడుకున్నాం ఫుల్గా తిన్న తర్వాత. అండ్ ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ఎందుకు ఈ బ్యాండ్ వేసుకొని ఉన్నా మాటికి. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం తెలుసా, మూవీకి వెళ్తున్నాము. ఆ మూవీ గురించి అవన్నీ మీకు ఆల్రెడీ ముందే వీడియోస్ వచ్చేసి ఉంటాయి. సో అది సంగతి. అండ్ ఇప్పుడైతే ఇంకా మూవీకి వెళ్దాం. మూవీ కోసం రెడీ అయినాను. హెయిర్ కొంచెం ఆయిలీగా ఉంటే ఇలా, నాకు ఎప్పుడైనా హెయిర్ ఆయిలీగా అనిపిస్తే ఇలాంటి హెయిర్ స్టైల్ వేసుకుంటాను. అండ్ ఐ థింక్ ఈ బుట్ట నాకు మంచిగా సెట్ అవుతా ఉందని చెప్పి వెళ్ళి రాగానే, తన కాలేజ్ వెళ్ళిందని చెప్పాను కదా, బెంగళూరు వెళ్ళిందని. రాగానే షీ ఆస్క్డ్ us, మా డాడీని అడిగింది మూవీకి పోదామని చెప్పి. ఇంకా మా డాడీ అయితే చలో ఫైన్ లెట్స్ గో టు మూవీ అని చెప్పి ఇంక అప్పుడప్పుడే టికెట్స్ అన్ని బుక్ అయిపోయినాయి.